తెలంగాణలో ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు వివాదం. మొదట్లో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం, వాళ్ళందరూ పార్టీ మారినా సరే వాళ్ళకి సంబంధించి అనర్హత వేటు వేయమని స్పీకర్ని అడిగినా ఎంతకీ పట్టించుకోవటం లేదంటూ బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్. ఒకప్పుడు వాళ్ళు అట్లాగే లాక్కున్నారనుకోండి. కాకపోతే మనం చేసినప్పుడు శృంగారం ఎదురోడు చేస్తే విచారం కాబట్టి ఆ టైప్లో పిటిషన్ వేయడం, దాని మీదన కోర్టు ఓ పక్కన నోటీస్ ఇవ్వడం. ఈలోపుగా 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారు టోటల్గా, బీఆర్ఎస్ నుంచి అట్లా కాంగ్రెస్కి చేరినటువంటి వాళ్ళు. ఆ వ్యవహారం మీద హైకోర్టు ఏదైతే నోటీసులు ఇచ్చినటువంటి అంశం మీద స్టే కావాలంటూ అసెంబ్లీ సెక్రటరీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో డివిజన్ బెంచ్ని అప్రోచ్ అయ్యారు. ఎందుకు, సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి డివిజన్ బెంచ్కి అప్లై చేసుకున్నారు. ఏమని, ఇది స్పీకర్కి సర్వాధికారాలు ఉంటాయి, రాజ్యాంగబద్ధ పదవిది, అందులో ఉన్నటువంటి వాళ్ళకి నిర్ణయం తీసుకునే అధికారంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ వ్యవహారంలో స్టే ఇవ్వండి, అట్లాగే డివిజన్ బెంచ్ విచారించండి అని హైకోర్టులో అప్రోచ్ అయ్యారు, డివిజన్ బెంచ్లో అప్రోచ్ అయ్యారు. అయితే డివిజన్ బెంచ్ ఈ విషయంలో అది ఒకటి తోసిపుచ్చింది, స్టే ఇవ్వడానికి. అంటే బెంచ్ ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అదే సందర్భంలో ఈ నెల 26వ తారీఖున వాదనలు వింటామని చెప్పింది. 24వ తారీఖున ఆ రోజునికి వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి. అసలు ఏం చెప్తుంది అక్కడ ఉన్నటువంటిది అంటే, రాజ్యాంగ ఇంతవరకు టెక్నికల్ రీజన్స్ మీదన ఇట్లాంటి వాటి మీద లేకుండా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో యాక్షన్ తీసేసుకున్నారు. ఇదివరకు కేసీఆర్ తీసుకున్నప్పుడు యాక్షన్ తీసుకోవాలి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో బాబు తీసుకున్నప్పుడు యాక్షన్ తీసుకోలేదు. కొన్ని రాష్ట్రాలను 4 రోజుల్లో చేసేయండి, కొన్ని రాష్ట్రాల్లో 15 రోజుల్లో చేసేయండి అని ఆర్డర్లు వచ్చింది. న్యాయమూర్తుల విచక్షణాధికారం మీదన రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం ఆధారపడి ఉన్నటువంటి దిశలో ఏం జరుగుతుందో చూడాలి.